హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో మద్యం మత్తులో ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు కార్ డ్రైవర్ ని దారుణంగా హత్య చేశాడు. యూసఫ్గూడ చెక్ పోస్ట్ దగ్గర సాయి కళ్యాణ్ రెసిడెన్సీ అపార్ట్మెంట్ టెర్రస్ పై నుంచి దుర్వాసన వస్తుండగా అపార్ట్మెంట్ వాసులు వెళ్లి చూశారు. అక్కడ కుళ్లిపోయి ఉన్న ఓ యువకుడు మృతదేహం పడి ఉంది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు అపార్ట్మెంట్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. అపార్ట్మెంట్కు ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు వెళ్లారో పరిశీలించారు. ఈ నెల 17న ఇద్దరు యువకులు లోపలకు వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత ఒకరు మాత్రమే బయటకు వచ్చారు. మృతుడు జవహర్ నగర్కు చెందిన నాగరాజుదిగా అనుమానిస్తున్నారు. అతని భార్యను తీసుకొచ్చి చూపించడంతో మృతదేహం తన భర్తదే అని అంగీకరించిందామె. సాయి కళ్యాణ్ అపార్ట్మెంట్కు సుకృత్కు ఎలాంటి సంబంధం లేదు. అయితే అపార్ట్మెంట్లో ఎలాంటి సెక్యూరిటీ లేదు. మద్యం సేవించడానికి అపార్ట్మెంట్కి వచ్చి టెర్రస్ పైకి వెళ్లారు. అక్కడే మద్యం సేవించారు. అక్కడ ఏం జరిగిందో తెలియదు, కానీ నాగరాజు దారుణ హత్యకు గురయ్యాడు. కొద్దిసేపటి తర్వాత సుకృత్ కిందకొచ్చి ఓ ఫ్లాట్ ముందు తచ్చాడాడు. ఆ సమయంలో టీషర్ట్, షార్ట్ వేసుకుని సుకృత్ ఉన్నాడు. ఆ ఇంటి యజమానికి బయటకు వచ్చి ప్రశ్నించడంతో సుకృత్ మెట్ల నుంచి కిందకు వెళ్ళిపోయాడు. ఐఏఎస్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు దగ్గర తన భర్త నాగరాజు కొద్ది కాలంగా డ్రైవర్గా పనిచేస్తున్నాడని మృతుడి భార్య చెప్తోంది. తన భర్త చివరిసారిగా ఐఏఎస్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు కొడుకు సుకృత్తో ఉన్నట్టు తన భర్త ఫోన్ చేశాడని, అతనే ఈ హత్య చేశాడని నాగరాజు భార్య ఆరోపిస్తోంది. నాగరాజు డెడ్ బాడీని కవర్లో చుట్టి తీసుకెళ్లి పడేయడానికి సుకృత్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అయితే చుట్టుపక్కల వారు గమనిస్తారనే భయంతో టెర్రస్ పైనే వదిలి వెళ్లినట్టు సమాచారం. పోలీసులు సుకృత్ని అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో ఉన్న సుకృత్కి నాగరాజుకు మధ్య ఓ విషయంలో వాగ్వాదం జరిగిందని, ఈ క్రమంలోనే సుకృత్ నాగరాజుని హత్య చేశాడని అనుమానిస్తున్నారు. నాగరాజు హత్యకు గురయ్యాడని తెలుసుకుని అతని బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. నిందితుడిని శిక్షించాలని మృతుని బంధువులు కోరుతున్నారు. ఎవరికి ఏం గొడవ లేదు. అందరికీ అడిగినా నా సార్ మంచోడు, మా బాబులు మేడమోళ్ళు అందరు మంచిగానే ఉన్నారు, అందరు మంచోళ్ళే అనేసి అన్నారు సార్. ఏమో ఇది ఎప్పుడు ఏం జరిగిందో ఏమో తెలియదు సార్. ఈయనే చంపేసిండు సార్. కంపల్సరీ నాకు పెదబాబు కనబడ్డాడు సార్. ఆయనే చంపేసిండు సార్. పెదబాబు దగ్గరనే ఉన్నానని అన్నాడు సార్. నాకు సేఫ్గా ఉన్నాడు. మీ ఆయన ఎవరో లేడీస్ ఫోన్ ఎత్తింది, నేను చూసుకుంటా, నా బాధ్యత, నీ పిల్లలు, నువ్వు భయపడకు, టెన్షన్ పడకు, నీకు తెచ్చి ఒప్పచెప్పే బాధ్యత మాది, నువ్వేం ధైర్యంగా ఉండు, నువ్వేమనకు, నేను అట్లా ఎట్లా వదిలిపెడతా. ఆయనకి నా దగ్గర చాలా రోజు నుంచి డ్యూటీ చేస్తుండు కదా, నేను వదిలిపెట్టాను. రేపటి నేను ఇద్దరం పోయి పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇద్దామని అన్నది సార్. ఆయన మధ్యాహ్నం ఫోన్ చేసి నేను 8 కల్లా వచ్చేస్తా అని అన్నది. సీసీ ఫుటేజ్ పోలీస్ రికార్డులో చూడడం జరిగింది సార్. మేము వచ్చి చూసిన తర్వాతనే వాళ్ళ బాబు ఏదైతే ఉన్నాడో లిఫ్ట్లో వెళ్తూ మా నాగరాజు అతను ముందుకెళ్ళిన తర్వాత సుకృత్ ఎప్పుడు పడితే అప్పుడు నాగరాజును బయటకు తీసుకెళ్లేవాడిని, వారిద్దరూ ఎక్కడకు వెళ్తున్నారో కూడా తమకు తెలియదని అతని బంధువులు అంటున్నారు. మా ప్రతినిధి ప్రత్యూష మరిన్ని వివరాలు అందిస్తారు.
ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు తన డ్రైవర్ని హత్య చేసిన సంఘటన హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తోంది. తన డ్రైవర్ని మద్యం తాగించేందుకు తీసుకువెళ్లి ఆ ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు అత్యంత దారుణంగా డ్రైవర్ని హత్య చేశాడు. అయితే ఇన్నాళ్లు తమకు జీతం ఇచ్చిన యజమాని ఇప్పుడు తమకు జీవితాన్ని లేకుండా చేశాడు అంటూ ఆ డ్రైవర్ బంధువులు, కుటుంబ సభ్యులు ప్రస్తుతం జూబ్లీహిల్స్ పిఎస్లో ఉన్నారు. పోలీసులు తమకు న్యాయం చేయాలని వేడుకుంటూ ఉన్నారు. అసలు ఏం జరిగిందనే సంఘటన కూడా తమకు పూర్తిగా ఎవరు చెప్పడం లేదని, హత్య జరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా తమకు ఎటువంటి సమాచారం, పూర్తి సమాచారం ఎవరు ఇవ్వట్లేదని వాళ్ళు ఇక్కడ ఆందోళన దిగుతున్నారు. ఈ హత్యకు సంబంధించిన పూర్తి సమాచారం తెలిసే వరకు ఇక్కడి నుంచి కదలమని అతని కుటుంబ సభ్యులు ఇక్కడే బయటించారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తున్నారు పోలీసులు? మాకు పోలీసులు ఇంతవరకు తను చనిపోయిన విషయము బాడీ గుర్తుపట్టనని కూడా మాకు చెప్పి బాడీ దగ్గర తీసుకెళ్లకుండా మమ్మల్ని బాడీని తీసుకెళ్ళి మార్చురీలో పెట్టారు. దాని తర్వాత మాకు ఖాళీ ఫోటో చూయించిగో ఇది బాడీ అని చెప్పేసి మాకు చెప్తున్నారు. ఆ ఫోటో విషయాలు కూడా మాకు ఇంతవరకు ఆ బాడీని కూడా చూయించట్లేదు. మాకు ఇమీడియట్గా మాకు బాడీని చూయించి దాని విషయాలు చెప్పాలనేసి కోరుకుంటున్నాం. ఏసీపీ వచ్చారు, మాట్లాడదాం. సార్, ఈ దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తారా మీరు? అంటే ఆల్రెడీ టూ డేస్ అయింది కదా సార్. I don't know the facts of the case. I will find out and let you know. ఎస్, అది పూర్తి వివరాలు ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత వివరాలు చెప్తా ఉంటున్నారు. బట్ సీసీటీవీ ఫుటేజ్ తమకు చూపించడం లేదు అనేది ఇక్కడ మృతుడి బంధువుల ఆరోపణ. అది కూడా అడుగుతాం. మీకు చూపించారా ఫుటేజ్? అసలు మాకు ఒకసారి చూయించారు ఫుటేజ్, మామూలుగా చూయించారు. ఇగో ఇది గుర్తుపడతారా, ఇగో వీళ్ళిద్దరు వ్యక్తులు పైకి వెళ్ళారు లిఫ్ట్లో, ఆ తర్వాత ఇతను కిందికి వచ్చాడు లిఫ్ట్లో, ఇక ఇది ఫుటేజ్, ఇగో ఇతను చనిపోయిన ఫుటేజ్ అని చెప్పేసి దారుణంగా చంపిన, ఏదైతే కత్తిపోట్లతో దారుణంగా చంపిన ఒక ఫుటేజ్ను చూపించి ఈ వ్యక్తి మీ ఓడేనా అని చెప్పేసి ఫోటోలలో చూపిస్తున్నారు. మాకు మేము అతన్ని గుర్తించలేని పరిస్థితి అయినా కానీ మమ్మల్ని పిలిపించి ఉండండి, మీకు న్యాయం చేస్తామని ఒక మాట చెప్తున్నారు. నిన్న ముద్దాయిని పట్టుకొచ్చి రాచరికంగా పట్టుకొచ్చి హుందాగా పట్టుకొచ్చి మా ముందలంగా తీసుకెళ్తున్నారు. ఎలా నడుస్తున్నాడు అనేది ఫ్రెష్గా స్నానం చేసి ఇప్పుడే వచ్చే వ్యక్తి ఎలా నడుస్తాడో అలా హుందాగా నడుచుకుంటూ బయట పక్కకెళ్ళి హాయిగా చైర్ మీద కూర్చుంటున్నారు ఆ వ్యక్తి. మేమేమో నైట్ మొత్తం నిద్ర లేకుండా నిలబడి ఉంటే ఆ వ్యక్తి వెళ్ళి చైర్ మీద కూర్చుంటున్నారు సిఐ ముందు. దాన్ని బట్టి మాకేం అర్థమవుతుందంటే ఇక్కడ రాజకీయాలు జరుగుతున్నాయి, మాకు అన్యాయం జరుగుతుంది. వాళ్ళ అమ్మ లాయరు, వాళ్ళ నాన్న ఐఏఎస్ ఆఫీసరు, ఇక వాళ్ళు పెద్దవాళ్ళు, మా గరీబోళ్ళని ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పేసి మా నాగరాజు కుటుంబ సభ్యులకి తమ మద్దతుగా ఊరి పెద్దలు కూడా వచ్చారు. వాళ్ళు ఈ కేసుకు సంబంధించి డీటెయిల్స్ మాట్లాడతామని కూడా చెప్తున్నారు. మీకేమైనా చెప్పారని ఇన్ఫర్మేషన్? వీళ్ళకైతే పూర్తి సమాచారం రావట్లేదు అంటున్నారు. మాకేం తెలియదండి. మేము సూర్యాపేట జిల్లా అండి మాది. మాకు వీళ్ళు ఫోన్ చేసినారు. ఫోన్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చినామండి. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్తో మేము మాట్లాడదాము, ఎట్లా జరిగింది ఏందని తెలుసుకోవడానికి వచ్చినాం. మా వాళ్ళ అభిప్రాయం ఏంటంటే వాళ్ళు పెద్దవాళ్ళు, వీళ్ళు గిరిజనులు కాబట్టి మా దగ్గర మా గ్రామ పంచాయతీ మెంబర్స్ వీళ్ళ తరపున మాట్లాడడానికి వచ్చారు కదా. ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు, వాళ్ళ దగ్గర ఎప్పటి నుంచి పనిచేస్తున్నాడు, ఈ డీటెయిల్స్ అని చెప్తున్నారా మీకు? ఇప్పుడే వచ్చినాం మేడం, మేము ఇప్పుడు వచ్చినాము. ఇప్పుడే మేము సిఐ గారిని కలిస్తే పూర్తి వివరాలు మేము చెప్తామండి, అట్లేం లేదు అని చెప్పినారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అని ఇచ్చినారు కానీ అతని పేరు డిక్లేర్ చేయలేదు. మేమేమంటున్నామంటే ఆల్రెడీ మీ కస్టడీలో ఉన్నారు కదా, వారి పేరు తెలుస్తుంది కదా, కార్ తెలుస్తుంది కదా, పేరు తెలుస్తుంది కదా, పేరు ఎందుకు లీక్ చేయట్లేదు అనేది ఒక అనుమానం అనేది మేము ఆ వ్యక్తి ఎవరో కనుక్కోవడానికి సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది, చంపిన వ్యక్తి ఎవరో తెలుసు, 2 రోజులు అయింది సంఘటన జరిగి, అంత దాయాల్సిన అవసరం లేదు కదా. మీరెందుకు గట్టిగా అడగడం లేదు? ఆ పేరు ఎందుకు చెప్పట్లేదు? మేడం ఇప్పుడే ఎంటర్ అయినాం, సిఐ గారిని అడిగినాం. సార్ అది ఐఏఎస్ ఆఫీసర్ ఎవరో పేరు చెప్పండి, వీళ్ళు గిరిజనులే, ఆయన కూడా గిరిజనులే అని తెలుస్తుంది మాకు. వాస్తవంగా అసలు పేరు ఏంటి, ఎవరు మాకు కొంచెం చెప్తే మేము కూడా దాని మీద మేము క్లారిఫికేషన్ చేస్తాం, వివరంగా కూడా మాట్లాడదలుచుకున్నాం మేడం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గిరిజన కుటుంబానికి అన్యాయం జరగడానికి వీలు లేదు. ఎందుకంటే వాడు ఒక్కడే అబ్బాయి, చనిపోయిన అబ్బాయి ఒక్కడే అబ్బాయి, అది దారుణంగా చంపినారు. 3 రోజులు చంపి 3 రోజులు దాసి 4వ నాడు దాన్ని షిఫ్ట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నది మాకు సమాచారం ఉన్నది. ఇది చాలా అన్యాయం, దారుణం. ప్రస్తుతం జూబ్లీహిల్స్ పిఎస్ దగ్గర అయితే నాగరాజుకు సంబంధించిన కుటుంబ సభ్యులు, అతని భార్య, ఊరి పెద్దలు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. తమకు పూర్తి సమాచారం చెప్పాలని పోలీసులు అడుగుతున్నారు. అయితే పోలీసులు మాత్రం కేసు ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది. సుకృత్ ఇంతకీ ఆ అబ్బాయిని కస్టడీలో ఉన్నాడని చెప్పారా, జైల్లో పెట్టారా? ఇంకా లేదా? పోలీస్ కస్టడీలో ఉన్నారని చెప్పారు. ఓకే, ఎక్కడ పెట్టారని చెప్పారు? ఇక్కడే ఉన్నారు, పోలీస్ కస్టడీలో ఉన్నారని చెప్తున్నారు. అది దానికి సంబంధించి కూడా వాళ్ళ దగ్గర పూర్తి ఇన్ఫర్మేషన్ లేదు. నిజంగా కస్టడీలో ఉన్నాడా లేదా, ఇంట్రోగేషన్ ఎంతవరకు వచ్చింది, సీసీ కెమెరా ఫుటేజ్ ఎందుకు బయటకు రానివ్వడం లేదు, సంఘటన జరిగి 2 రోజులు గడిచినప్పటికీ కూడా ఇప్పటికీ ఆ ఐఏఎస్ అధికారి ఎవరు, వాళ్ళ పేర్లు ఎందుకు బయటకు చెప్పడం లేదని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఆ సుకృత్ తండ్రి ఐఏఎస్ అధికారితో తల్లి లాయర్ అని చెప్తున్నారు. తమ అధికార బలంతో ఈ కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని నాగరాజు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నాగరాజును చంపిన వ్యక్తిని అతన్ని అరెస్ట్ చేయాలి, అతన్ని శిక్షించాలి, తమ కుటుంబానికి న్యాయం చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు.
ఇది డ్రైవర్ నాగరాజు హత్యపై ఇప్పటి వరకు మనకు అందుతున్న డీటెయిల్స్.